ఓవర్ థింకింగ్. ఇది ఒక డేంజరస్ స్లో పాయిజన్. ఇది ఒకేసారి నిన్ను చంపదు, కానీ ప్రతిరోజు నువ్వు ఒక బ్యాక్ స్టెప్ తీసుకునేలా చేస్తుంది. ఎక్కడైనా లైఫ్లో గ్రోత్ ఉండాలంటే ముందుకెళ్తాం. అదే నీకు ఓవర్ థింకింగ్ ఉంటే ముందుకెళ్ళడం కాదు కదా, డే బై డే ఒక బ్యాక్ స్టెప్ తీసుకుంటూ వెనక్కి వెళ్తావు. ఎవరికైనా సక్సెస్ అవ్వాలనే ఉంటుంది, ఎవ్వరూ ఫెయిల్యూర్గా ఉండాలనుకోరు. మీరు ఎక్కడైనా చూడండి, సక్సెస్ అయిన ప్రతి ఒక్కరి దగ్గర అమేజింగ్ స్కిల్స్ ఏమి ఉండవు, కానీ వాళ్ళు నమ్మిన పాయింట్ని పట్టుకొని డేరింగ్గా ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్తారు. వాళ్ళు అప్పుడే 90% సక్సెస్ అయినట్లే. వాళ్ళ దగ్గర స్కిల్ ఉన్నా లేకున్నా ఒక స్టెప్ ముందుకేస్తారు కాబట్టి 4 దెబ్బలు తగిలాక వాళ్ళే కొత్త విషయాలు నేర్చుకుని ముందుకెళ్తారు, సక్సెస్ అవుతారు. అదే ఓవర్ థింకింగ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళకు కూడా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉంటాయి, కానీ అవి బ్రెయిన్లోనే ఉంటాయి. వాటిని ఎప్పటికీ ఇంప్లిమెంట్ చేయరు. దానికి కారణం ఒకటే, ఓవర్ థింకింగ్. ఒకే దాని గురించి ఆలోచించి పాజిటివ్ విషయాలు పక్కన పెట్టి అందులో ఉన్న నెగిటివ్ని మాత్రమే తీసుకుంటారు. చివరికి ఒక్క స్టెప్ కూడా ముందుకేయలేరు. అందుకనే ఈ రోజు నుంచి మనం ఓవర్ థింకింగ్ ఆపేద్దాం. నిన్న అనేది ఒక హిస్టరీ, రేపు అనేది ఒక మిస్టరీ. కానీ ఈ రోజు ఏదైతే ఉందో అదే దేవుడు మనకిచ్చిన గిఫ్ట్. కానీ అందరం ఏం చేస్తున్నాం, ప్రజెంట్ని వదిలేసి గతాన్ని తలుచుకొని బాధపడ్డం, లేదా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని కంగారు పడ్డం చేస్తాం. గతం, భవిష్యత్తు ఈ 2 విషయాలు మనం మార్చలేం, కానీ ఓవర్గా థింక్ చేసి ఈ రోజు ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తున్నాం. అది గమనించండి. నువ్వు ఒక విషయాన్ని ఎప్పుడైతే టూ మచ్గా ఆలోచించడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు స్ట్రక్ అయిపోతావు. ప్రతి చిన్న పాయింట్ని కూడా అనలైజ్ చేసుకొని ఆలోచించి మైక్రో లెవెల్లో పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా అని ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఎప్పటికీ ముందుకెళ్ళలేం. నువ్వు ఏదైనా ఒక పాయింట్ మీద నిర్ణయం తీసుకునే ముందు ఓడిపోతే ఏం చేయాలి, పబ్లిక్లో మళ్ళీ ఎలా తిరగాలి, ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి అని ఓవర్ థింకింగ్ చేస్తూ కూర్చోవడం అనేది యూజ్లెస్. బికాజ్ ఓవర్ థింకింగ్ ఎప్పుడు బెటర్ డిసిషన్స్ తీసుకోవడానికి పనికిరాదు. పనికి రాకపోగా ఏ నిర్ణయం కూడా తీసుకోలేవు. నీకు ఒక క్లారిటీ ఉండదు, రానివ్వదు కూడా. ఎక్కడ ఉన్నావో అక్కడే స్ట్రక్ అయిపోతావు. అసలు ఓవర్ థింకింగ్ అనేది ఒక భయం లాంటిది. నువ్వు ఆలోచించేటప్పుడు బాగానే అనిపిస్తుంది, కానీ అదేం చేస్తుంది, అన్ని ఆప్షన్స్ వెతికేలా చేస్తుంది. అన్ని దారులు వెతకడం మంచిదే, కానీ ఏ దారిలో వెళ్ళాలి అనేది ఎప్పటికీ నిర్ణయించుకోలేవు. రిస్కులు తీసుకోము. మంచి రోజు కోసం, మంచి టైం కోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. అది ఎప్పటికీ రాదు. ఇక్కడ రియాలిటీ ఏంటంటే, ఓవర్ థింకింగ్ ఉన్నోళ్ళు ఎవరు సక్సెస్ అవ్వరు కూడా. ఏ సక్సెస్ పీపుల్ని తీసుకున్నా కూడా వాళ్ళు చేసే మొదటి పని ఏంటంటే, వాళ్ళు అనుకున్న దాన్ని నమ్మి దాని మీద ఒక స్టెప్ ముందుకేస్తారు. ఆ తర్వాత ఫెయిల్ అవుతారు. రైట్ ఏంటో రాంగ్ ఏంటో తెలుసుకుంటారు. ఆ తర్వాత కరెక్ట్ వేలోకి వెళ్ళి సక్సెస్ అవుతారు. ఇక్కడ నువ్వు ఓవర్ థింకింగ్ని బ్రేక్ చేయాలి అనుకుంటే 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, నిన్ను నువ్వు ట్రైన్ చేసుకోవాలి. ఎలా అంటే, ఏదైనా ఆలోచించు, కానీ తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకో. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నిర్ణయాలు తీసుకోవాలి. 2, ఒక నిర్ణయం నువ్వు తీసుకున్న తర్వాత ఇక నీ బ్రెయిన్ని పట్టించుకోకూడదు. అనుకున్న విషయాన్ని రియాలిటీలోకి తీసుకెళ్ళాలి. దాని మీద పని చేయడం మొదలు పెట్టాలి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 1, ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవాలి. 2, తీసుకున్న డెసిషన్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఫాస్ట్గా నిర్ణయాలు ఎలా తీసుకోవాలంటే, మీరు దేనికైనా సరే ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి. మీరు ఫస్ట్ చిన్న చిన్న విషయాలతో స్టార్ట్ చేయండి. మీకు రోజు వచ్చే ప్రాబ్లమ్స్ మీద ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎంత టైంలో తీసుకోవాలి అని ఒక డెడ్ లైన్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 30 సెకండ్స్ లేదా 1 మినిట్ లేదా 5 మినిట్స్ ఒక టైం పెట్టుకోండి. టైం అయిపోయాక ఇక సెకండ్ థింకింగ్ అనేదే ఉండొద్దు. ఏదో ఒక పాయింట్ని ఫైనల్ చేసుకొని ముందుకెళ్ళండి. ఇలా చేస్తే మీకు కొన్ని రోజులకు భయం పోతుంది. దేన్నైనా మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలరు. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మీరు హ్యాండిల్ చేసి రేపు ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే బ్రో, యాక్షన్ స్కిల్స్ ఓవర్ థింకింగ్ అనిపించిన ప్రతిసారి ఒక డెడ్ లైన్ పెట్టుకోండి. ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోండి. వెంటనే దాని మీద వర్క్ స్టార్ట్ చేయండి. మీరు తీసుకునే ప్రతి డెసిషన్ రైట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఒక్కోసారి రాంగ్ అవ్వచ్చు. అంత మాత్రాన డీలా పడద్దు. నీ మైండ్లో ఒక పాయింట్ని ఎప్పుడు నోట్ చేసి పెట్టుకో. ఫెయిల్యూర్ అనేది లైఫ్లో ఒక పార్ట్. ఫెయిల్యూర్ అనేది నీకు ఒక కొత్త దారిని చూపిస్తుంది. కాబట్టి దాని గురించి పట్టించుకోకు. ఓవర్ థింకింగ్ అనేది నీ టైంని, నీ కాన్ఫిడెన్స్ని కిల్ చేసి నీకు ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. నీ మైండ్ని ఒక లూప్లో పెట్టేస్తుంది. ఓవర్ థింకింగ్ ఉన్నన్ని రోజులు నువ్వు అదే లూప్లో ఉంటావు. ఎటువంటి గ్రోత్ అనేది ఉండదు. దాని నుంచి బయటకు వచ్చేయి.
ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి.